తిరుమల క్షేత్రం అంటే కలియుగ వైకుంఠం. ఉప్పొంగే భక్తిభావంతో తమ కష్టసుఖాల్ని నేరుగా శ్రీనివాసుడికే చెప్పుకునేందుకొచ్చే కోటాను కోట్ల మందికి మహా దివ్య భవ్య పుణ్యక్షేత్రం. ఏడుకొండల వాడిని ఆపాదమస్తకం దర్శించుకుని పునీతమయ్యేంత భక్తి పారవస్యం. వెంకన్న లడ్డూ ప్రసాదం అంటే ప్రతి భక్తుడికి అమృతంతో సమానం. తరతరాలుగా అదే రుచి, అదే శుచి, అదే నమ్మకం. వెంకన్న లడ్డు పదార్థం కాదు, ప్రాణప్రదం. పరకామణిలో డబ్బు వేయడం అంటే స్వయంగా అలివేలు మంగపతి అయిన ఆ శ్రీనివాసునికే కానుక ఇచ్చామన్న సంతృప్తి. దేవదేవుడు చేసిన అప్పునకు మనం వడ్డీ కట్టినంత ఆనంద పారవస్యం. గోవిందుని రోజు వేలాది మంది దర్శించుకునే, వారంలో లక్షలాది మంది తమ మొక్కులతో తరించే, నెలకు 1,00,00,000 మంది దాకా తరలివచ్చే ఏకైక పుణ్యక్షేత్రం తిరుమల. ఇంతటి మహిమలు, భావోద్వేగాలతో ముడిపడి ఉండే ఏడుకొండలవాడి సన్నిధిలో సేవ చేసే భాగ్యం కలగడమంటే జన్మజన్మల పుణ్యమని పులకించిపోతారు. దివ్య సన్నిధిలో ఉద్యోగం చేయడమంటే సాక్షాత్తు శ్రీనివాసుడి మీద ధ్యాస పెట్టి విధి నిర్వహించి స్వామి సేవలో తరించడమే. కలియుగ వైకుంఠంలో పాపభీతి, ఉచ్చం నీచం, ధర్మం, నీతి, నిజాయితీ ఇలాంటి వాటిని తూచా తప్పకుండా మనసా వాచా కర్మేణ ఆచరించాలి, అనుసరించాలి. మరి ఇంతటి పరమ పావనమైన పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఏం జరుగుతోంది? ఎలాంటి అపచారాలు జరిగాయి? ఇంతటి ఘాతుకాలకు ఆ దుర్మార్గులు ఎందుకు ఒడిగట్టారు? కావాలని ఇదంతా చేశారా? స్వామి కళ్ళు మూసుకుని ఉన్నాడనుకున్నారా? అసలు ఆ దేవదేవుడే లేడనుకున్నారా? కన్ను మిన్ను కానకుండా చేసిన పాపాలను ఇప్పుడు లెక్కగట్టి ఆ శ్రీనివాసుడే బయటకు తీయిస్తున్నాడా? తనకిష్టమైన నెయ్యిలో వెన్న లేకుండా కల్తీ పదార్థాలతో నైవేద్యం పెట్టిన ఆ కల్తీ రాయిళ్లను తన కనుసన్నల్లోనే కటకటాల్లోకి నెట్టేసేలా శిక్షించేందుకు ఉగ్ర అవతారం ఎత్తాడా? దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసినట్టు పురాణాల్లో విన్నాం. ఇప్పుడు కలియుగంలో స్వయంగా భక్తకోటికి చూపించేందుకు దీన్నో అవకాశంగా తీసుకుని వైకుంఠనాథుడే కొత్త అవతారంగా చట్టం రూపంలో తన విశ్వరూపం చూపిస్తున్నాడా? పులివెందుల పులకేసి జగన్ రెడ్డి జమానాలో తిరుమల కేంద్రంగా సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూడడం, వాటిని సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆనాటి పాపిష్టి పనులకు పురిగొల్పిన వారిని, తప్పుడు పనులు చేసిన వారిని గోవిందుడు క్షమించడని రుజువవుతోంది. నెయ్యి సరఫరాలో కల్తీ జరిగినట్లు సుప్రీంకోర్టు నేతృత్వంలోని సిట్, పరకామణిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిఐడి విచారణ రూపంలో పాపాల పుట్టలు బద్దలవుతున్నాయి.